బుధుడు 4వ స్థానం ఉన్నట్టయితే వ్యక్తి నివాసం తరచూ మారుస్తూ ఉంటాడు, మరియు చాలా ప్రదేశాల్లో ప్రయాణిస్తుంటాడు. చరరాశులు బుధుడు ఉన్నట్టయితే ఇలాంటి మార్పులు ఎక్కువగా ఉంటాయి. చరరాశులు ఏంటి మనకి? మేషం కానీ, కర్కాటం కానీ, తుల కానీ, మకరంలో కానీ ఈ బుధుడు ఉన్నట్టయితే అధికంగా మార్పులు చేస్తూ ఉంటాడు. విదేశీ ప్రయాణానికి సంబంధించి కొన్ని నక్షత్రాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే అశ్విని, భరణి, ఆరుద్ర, స్వాతి, పుష్యమి, హస్త మొదలైనటువంటి నక్షత్రాలు. అశ్విని, భరణి, ఆరుద్ర, స్వాతి, పుష్యమి, హస్త ఈ నక్షత్రాలు కూడా మనం విదేశీ సంబంధించిన విషయాలు కూడా మనం తీసుకోవచ్చు. చంద్రుడు కానీ రాహు కానీ ఈ నక్షత్రాల స్థితి పొందినట్టయితే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చంద్రుడు కానీ రాహు కానీ. చంద్రుడు ఆ నక్షత్రం పొందాలి అంటే అశ్విని, భరణి, ఆరుద్ర, స్వాతి, పుష్యమి, హస్త ఈ నక్షత్రంలో జాతకులు ఎక్కువ శాతం విదేశం వెళ్ళడానికి అవకాశాన్ని ఎక్కువగా కలగజేస్తూ ఉంటాడు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మనం ఏంటి ఇప్పటివరకు కొన్ని విషయాలు పరిగణలో తీసుకుంటే భావాలు మనం తీసుకోలేదు. భావాలు కూడా విదేశానికి సంబంధించిన విషయాలలో కొద్దిగా పాత్రను వహిస్తూ ఉంటాయి. పూర్వకాలంలో ఏంటంటే మనము సొంత దేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళడం అంటే శాపంగా భావించేవాళ్ళు. ఎందుకంటే ఒక దేశం నుంచి పూర్వకాలం ఇది విదేశాలు లేవు. ఒక దేశం నుంచి ఇంకో దేశం పోయాడంటే ఆ దేశంలో వాడికి శిక్షణ అనుభవించాలి, ఆ దేశంలో వాడికి అవహేళన జరిగి ఉండాలి, ఆ దేశంలో వాడికి పుక్తి అనేది లభించకపోవచ్చు, ఏదైనా కావచ్చు. ఆ దేశం నుంచి ఇంకో దేశాన్ని వెళ్ళిపోతున్నా అంటే అక్కడ ఎవరు దొరకడానికి, ఎవరు మిత్రులు ఉండరు, ఒక్కడే ఒంటరిగా ఉండాలి, ఇబ్బందులు పడుతూ ఉండాలి, తల్లిదండ్రులు ఉండరు, స్నేహితులు ఉండరు, చుట్టాలు ఉండరు, ఎవరు ఉండరు. అంత మనకు పాపమే కదా, శాపం అది. ప్రస్తుత రోజుల్లో విదేశీ ప్రయాణం అంటే ఒక వరంలాగా భావిస్తూ ఉన్నారు, కానీ పూర్వకాలంలో అది ఒక శాపంగా పరాశరుడు రాశాడు. విదేశీ ప్రయాణానికి లగ్నం మరియు 9వ స్థానం మరియు 12వ స్థానం ప్రధానంగా చూడాలి. విదేశీ ప్రయాణానికి ఏదైతే విదేశీ ప్రయాణానికి మనకేంటంటే 1, 9, 12 ఈ భావాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉండాలి. కాబట్టి విదేశీ ప్రయాణానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి స్థానం శుక్రుడు మరియు చంద్రుడు. ఈ యొక్క శుక్రుడు కానీ మరియు చంద్రుడు కానీ 12వ స్థానం స్థితి పొంది ఉన్నట్టయితే విదేశీ ప్రయాణానికి సూచన. 12వ స్థానంలో శుక్ర చంద్రుడు ఉన్నట్టయితే విదేశీ ప్రయాణానికి వెళ్ళవచ్చు. రాహుగ్రహం కూడా ఈ కలయికలో చేరినట్టయితే విదేశీ ప్రయాణానికి చాలా బలమైన సూచన. శుక్రుడు, చంద్రుడు, రాహు ముగ్గురు కలిస్తే విదేశాల్లో బాగా సంపాదించుకోవచ్చు. 12వ స్థానం కలిస్తే, శుక్రచంద్రుడు కలిస్తే విదేశాన్ని వెళ్ళవచ్చు. ఈ విధంగా అన్నమాట. 12వ స్థానంలో శని యొక్క గ్రహస్థితి కానీ పొంది ఉన్నట్టయితే విదేశీ సంస్కృతి పట్ల ఆకర్షిత అవుతూ ఉంటారు. 12వ స్థానం శని ఉన్నట్టయితే. 9వ స్థానం అదృష్టం మరియు దూర ప్రయాణాలకు సూచిస్తూ ఉంటుంది మనకి 9వ స్థానం. కాబట్టి విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి 9వ స్థానం అది ముఖ్యమైనటువంటి స్థానం అని గ్రహించాలి మనం. 9వ స్థానాధిపతి 12వ స్థానం స్థితి పొంది ఉన్నట్టయితే సరే కూడా విదేశాల్లో ఉండి అదృష్టం కలుగుతూ ఉంటుంది. అంటే 9వ స్థానాధిపతి 12వ స్థానంలో ఉంటే విదేశాన్ని వెళ్ళి అక్కడ అదృష్టంగా విదేశాలలో లాభాన్ని పొందుతూ ఉంటారు. 4వ స్థానాధిపతి కానీ 5వ ఈ 4 గ్రహాలు కానీ 5 గ్రహాలు కానీ కలిసి మనకి 9 కానీ 12వ స్థానంలో స్థితి పొంది ఉంటుంది విదేశీ ప్రయాణానికి బలమైన సూచన. 4 గ్రహాలు కానీ అంటే చతుర్థ గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అంటూ ఉంటాము. ఈ 4 గ్రహాలు 5 గ్రహాలు కలిసి మనకి 9 కానీ 12వ స్థానం కానీ స్థితి పొంది ఉన్నట్లయితే విదేశ ప్రయాణానికి బలమైనటువంటి సూచనని మనం గ్రహించాలి. విదేశీ ప్రయాణానికి ఇప్పుడు మనము 12 మాట్లాడుకున్నాం, 9 మాట్లాడుకున్నాం, లగ్నం గురించి కూడా మాట్లాడుకోవాలి కదా మనం. మరి విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాలు లగ్నం కూడా అతి ప్రధానమైంది. లగ్నం యొక్క ఆమోదం లేకుండా జాతకులు ఏ పని జరగదు. కాబట్టి లగ్నం ఒక మోస్ట్ ఇంపార్టెంట్, ఒక ముఖ్యమంత్రితో సమానం అది మన లగ్నం. కాబట్టి లగ్నాధిపతి 12వ స్థానాధిపతితో సంబంధాలు కలిగి ఉంటే విదేశీయానం కలుగుతుంది. లగ్నాధిపతి 12వ స్థానాధిపతి సంబంధం, దృష్టి, పరివర్తనం ఏదైనా కావచ్చు, ఎక్స్ ఏదైనా కావచ్చు, అదే ఉన్నట్టయితే మనకి విదేశీయానం కలుగుతుంది. లగ్నాధిపతి 12వ స్థానం స్థితి పొంది ఉన్నట్టు అసలు కూడా విదేశీ ప్రయాణం బలమైనటువంటి సూచన.
కాబట్టి ఈ సంబంధాలు మనకి జలతత్వ రాశులు అంటే ఏంటి? కర్కాటకం, వృశ్చికం, మీనం. అదేవిధంగా చరరాశులు అంటే మనకి మేషం, కర్కాటకం, తుల, మకరం. ఈ రాశులతో సంబంధాలు కలిగి ఉన్నట్టు విదేశీ ప్రయాణానికి ఎక్కువ శాతం కూడా అవకాశాలు మనకి ఎక్కువగా కలగజేస్తూ ఉంటాయి. ఇక మనం ఒక్క మాటలు చెప్పాలంటే లగ్నాధిపతి, నవమాధిపతి, ద్వాదశాధిపతి. లగ్నం అంటే 1, 9, 12 ఈ స్థానాధిపతుల సంబంధం కలిగి ఉండాలి విదేశాలు స్థిరపడి అక్కడ ఉండడానికి. ఈ సంబంధాలు ఆ సంబంధాలు కలయిక అనేది ఎట్లుండాలి? కలయికతోనే ఉండొచ్చు, దృష్టి కావచ్చు, పరివర్తనం కావచ్చు, ఏదో రకంగా ఉండేస్తే సరే మనకి విదేశాలు ఎక్కువ స్థిరపడి డబ్బుని సంపాదించుకోవడానికి, విదేశాలు అక్కడ ఉండిపోవడానికి అలాంటి వాటిని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఆ సంబంధాలు ఎంత ఎక్కువ బలం కలిగి ఉంటుందో విదేశాల ఆ స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే అవకాశాన్ని అంత ఎక్కువ కలిగి ఉంటుంది. లగ్నాధిపతి ఉచ్చంలో ఉండి, నవమాధిపతి ఉచ్చంలో ఉండి, 12వ స్థానాధిపతి ఉచ్చ స్థానంలో ఉండి వీటి మధ్య గ్రహాల యొక్క దృష్టి కానీ, కలయిక కానీ, పరివర్తనం కానీ ఏదైనా సరే ఉన్నదనుకోండి, అసలు విదేశాలలో నాకు తెలిసి కోట్లకు అధిపతి అవుతాడు. విదేశాలలో ఆ దేశానికి ప్రధానమంత్రి అయిన కూడా అవకాశం ఉంటుంది, చూపిస్తూ ఉంటది. ఇప్పుడు కొన్ని దేశాలు ఆల్రెడీ ఉన్నాయి మనకి. ఆ దేశాలలో భారత సంతతికి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా ఇప్పుడు ఒక ప్రధానమంత్రి ఉంటూ ఉన్నారు. వాళ్ళు జాతచక్రం గమనిస్తే లగ్నాధిపతి, నవమాధిపతి, 12వ స్థానాధిపతులు ఒకరికొకరు సంబంధ బాంధవ్యాలు ఎక్కువ కూడా ఉచ్చ స్థితిలో కలిగి ఉంటారు. ఆ విధంగా వాళ్ళకి అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటది. కాబట్టి మనం విదేశీ గమనంలో 1, 5, 12 స్థానాలను మనం ముఖ్యంగా పరిశీలించాలి. కాబట్టి మనం చూడవలసిన మన ముఖ్యమైన భావం ఏంటంటే అది చతుర్థ స్థానం, 4వ స్థానం. ఈ స్థానం సంబంధం లేకుండా విదేశీగా వెళ్ళటం అనేది సాధ్యపడదు. 4వ స్థానం అంటే మాతృభూమి స్థానం లేదా సొంత దేశాన్ని సూచించే స్థానం. కాబట్టి చతుర్థ స్థానం లేదా చతుర్థ స్థానాధిపతి పాపగ్రహాల చేత బాధించబడితే అప్పుడు మీకు విదేశీ ప్రయాణం త్వరగా అనుమతి లభిస్తుంది. విచిత్రంగా ఉంది కదా. ఎందుకంటే పాపత్వం ఇవ్వాలి. విదేశాన్ని వెళ్ళాలంటే అతను పాపత్వం పొంది ఉండాలి, పాపం అనుకోవాలి అక్కడ మనం. ఇప్పుడు శుభంగా అప్పట్లో పాపం కాదు, అందుకని పాపం అట్లా రాశాడు ఆయన. కాబట్టి చతుర్థ స్థానం లేక చతుర్థ స్థానాది పాపగ్రహాల చేత బాధించబడితే అప్పుడు మీకు విదేశీ ప్రయాణానికి త్వరగా అనుమతి అనేది లభిస్తుంది. 6, 8, 12 స్థానాధిపతి 6 కానీ 8 కానీ 12 స్థానాధిపతి చతుర్థ స్థానం సిద్ధి పొందడం లేక చతుర్థ స్థానాధిపతికి 6, 8, 12 స్థానం సిద్ధి పొందడం వల్ల కూడా ఏదో రకంగా చతుర్థ స్థానం లేక చతుర్థ స్థానాధిపతి బలహీనపడితే విదేశీ ప్రయాణానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చతుర్థ స్థానాధిపతి 6లో ఉన్నా, చతుర్థ స్థానాధిపతి 8లో ఉన్నా, చతుర్థ స్థానాధిపతి 12లో ఉన్నా, ఏదో చతుర్థ స్థానాధిపతి పైన ఈ 6, 8, 12 స్థాన భావాధిపతితో సంబంధం కలిగినా సరే పాపత్వం ఏర్పడుతూ ఉంటుంది. ఆ విధంగా పాపత్వం ఏర్పడితే విదేశీ ప్రయాణానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రకంగా చతుర్థ స్థానాధిపతి బలహీనంగా ఉండి 9 కానీ 12 స్థానాధిపతి సంబంధం కలిగి ఉంటే విదేశాలు స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశాన్ని ఉందని మనం చెప్పవచ్చు. 4వ స్థానాధిపతి బలహీనంగా ఉండి 9వ స్థానాధిపతితో కానీ 12వ స్థానాధిపతితో కానీ సంబంధాలు కలిగి ఉన్నట్టయితే విదేశాల స్థిర నివాసం అనేది ఏర్పరచుకునే అవకాశాన్ని ఉంటుంది. చతుర్థ స్థానం రాహు గాని, కేతు గాని, రవి గాని, శని గాని స్థితి పొంది ఉన్నట్టయితే విదేశాలకి త్వరగా వెళ్లే అవకాశం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 4వ స్థానం తల్లి స్థానం శని అనుకోండి, ఎక్కువగా ఇబ్బంది పడతా ఉంటారు, పాపత్వం ఉంటుంది. 4వ స్థానం రాహు ఉంటే తల్లి వల్ల ఇబ్బందులు కలుగుతారు, 4వ స్థానం ఉంటే తల్లి వల్ల ఇబ్బంది. ఏదైనా కలిసి ఈ 4 పాపగ్రహాలు మనకి చతుర్థ స్థానం ఉండకూడదు. కాబట్టి అక్కడ పాపత్వం 4వ స్థానానికి ఏర్పడింది. కాబట్టి చతుర్థ స్థానం రాహు గాని, కేతు గాని, రవి గాని, శని గాని స్థితి పొంది ఉన్నట్టయితే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళకపోయినా వాడు ఊరి నుంచి పక్క ఉన్నటువంటి రాష్ట్రానికి వెళ్ళిపోతాడు. అలా చక్రం చూపిస్తూ ఉంటుంది. 4వ స్థానం లేదా 4వ స్థానాధిపతి బలహీనంగా లేనప్పుడు వ్యక్తి తన సొంత దేశాన్ని విడిచిపెట్టడం అనేది జరగనివ్వడు. 4వ స్థానం లేదా 4వ స్థానాధిపతి బలహీనంగా లేనప్పుడు వ్యక్తి తన యొక్క సొంత దేశాన్ని విడిచిపెట్టడం లేడు. 9 మరియు 12వ స్థానాధిపతి సంబంధం కలిగి ఉండి చతుర్థ స్థానం మరియు చతుర్థ స్థానాధిపతి చాలా బలంగా ఉంటే విదేశీ ప్రయాణానికి అవకాశాలు వస్తాయి. కానీ వ్యక్తి మాతృభూమిని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళలేడు. అవకాశాలు వస్తాయి, తల్లు తండ్రి ఎవడో ఒకడు అడ్డంగా మారుతూ ఉంటారు. అలా మారి కొంతమంది విదేశాలకు అవకాశం వచ్చి వెళ్ళలేకపోతా ఉన్నారు. చాలా జాతకాలు గమనిస్తూనే ఉన్నాం. 4వ స్థానం బలంగా ఉండి
5 మరియు 10వ స్థానంతో సంబంధం కలిగి ఉంటే ఆ వ్యక్తి సొంత దేశంలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆ వ్యక్తి విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం అనేది లేదు అనేదిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ 4వ స్థానం ఇక్కడ ఏంటంటే మనము ఈ 1, 9 అదేవిధంగా 12వ స్థానాధిపతితో పాటు 4వ స్థానాన్ని కూడా మనం బలంగా చూడాలి. 4వ స్థానం బలంగా ఉండి 5వ స్థానాధిపతితో కానీ 10వ స్థానాధిపతితో సంబంధాలు కలిగి ఉంటే అసలు ఇతర దేశాలు పోక్కర్లా వాడు ఇక్కడే మంచి యోగాన్ని కలగజేస్తూ ఉంటది. ఈ విధంగా అన్నమాట. అదేవిధంగా మనకు 2వ భావాన్ని మనం పరిశీలించి చేస్తా ఉండాలి. మనం ఇప్పుడేంటి 1, 9, 12, 4 దాకా మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇంకో 2 భావాలు ఉన్నాయి. 3వ భావం 7వ భావం. 3వ స్థానం 7వ స్థానం. ఇది విదేశీ వ్యవహారాలను సూచించేటువంటి స్థానం. 7వ మరియు 12వ స్థానాధిపతులు ముఖ్యంగా 3వ స్థానం మరియు 7వ స్థానం ఇవి విదేశీ వ్యవహారం సూచిస్తుంది. 7వ స్థానాధిపతి కానీ 12వ స్థానాధిపతుల మధ్య సంబంధాలు కానీ రాహుకేతువులు అంటే గ్రహాలు సంబంధం కలిగి ఉన్నట్టయితే వ్యాపార నిమిత్త విదేశాలు వెళ్ళే అవకాశం కలగజేస్తూ ఉంటాడు. 7వ స్థానం 7వ స్థానాధిపతి మరియు 12వ స్థానాధిపతికి మధ్య సంబంధాలు కానీ ఉన్నట్టయితే లేదా 7వ స్థానంలో కానీ 12వ స్థానంలో రాహు కానీ కేతువు కానీ వంటి గ్రహాలతో సంబంధం కలిగి ఉంటే వ్యాపార నిమిత్త విదేశాలు వెళ్ళే అవకాశం ఉంటుంది, కానీ విదేశాలు స్థిరపడనివ్వదు. 3వ స్థానం చిన్న చిన్న ప్రయాణాలను సూచిస్తాను. ఈ స్థానం ఎప్పుడు విదేశ ప్రయాణంతో నేరుగా అనుసంధానించబడదు. వీటితో సంబంధం ఉండదు. 3వ స్థానానికి అసలుకి మనకి విదేశాల ప్రయాణ సంబంధం లేని స్థానం అయినప్పటికీ ఇది ఏంటంటే 3వ స్థానం ఏంటంటే ఉల్లాసవంతమైనటువంటి విదేశీ ప్రయాణం ఉల్లాసవంతం గడపడానికి కారకుడు. కొంతమంది వెళ్తూ ఉంటారు, టూర్లకు కొంతకాలం వెళ్తూ ఉంటారు. 3వ స్థానంలో మనకి చంద్రుడు కానీ కేతు కానీ స్థితి పొందినటువంటి వ్యక్తికి ప్రయాణం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. 3వ స్థానంలో చంద్రుడు కానీ కేతువు గారు ఉండేటైతే ప్రయాణం అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. 3వ స్థానాధిపతికి 9వ స్థానాధిపతికి 12వ స్థానాధిపతికి మధ్య సంబంధాలు కలిగి ఉంటే విదేశీ ప్రయాణానికి బలమైన యోగంగా పరిగణించవచ్చు. కాబట్టి 3వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి 12వ స్థానాధిపతి మధ్య 3 స్థానాధిపతి సంబంధాలు కలిగి ఉంటే విదేశీ ప్రయాణానికి బలమైన యోగంగా మనం పరిగణించవచ్చు. మనం విదేశీ ప్రయాణం మరియు విదేశాల స్థిర నివాసం మధ్య వ్యత్యాసాన్ని మనం గ్రహించాలి. విదేశీ ప్రయాణం వేరు, విదేశాల స్థిర నివాసం వేరు. విదేశీ ప్రయాణం అంటే ఏం చేస్తారు, కొంతమంది ఏదో ఎంజాయ్మెంట్కి వెళ్తూ ఉంటారు. వెళ్ళి కొద్ది కాలం 2 నెలలు 3 నెలలు 5 నెలలు 6 నెలలు ఉండి వచ్చేస్తూ ఉంటారు. అది విదేశీ ప్రయాణం. విదేశీ స్థిర నివాసం అంటే అక్కడ ఉండిపోయి ఉద్యోగంలో ఉండి సంపాదించుకోవడానికి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మనం గమనించాలి. విదేశీ ప్రయాణం కోసం 1, 3, 7, 9 జలతత్వ రాశులలో మరియు చలరాశుల సంబంధాలు సరిపోతాయి. విదేశీ ప్రయాణానికి 1, 3, 7, 9 జలరాశులలో చలరాశుల సంబంధాలు సరిపోతాయి. కానీ విదేశాల స్థిర నివాసానికి మాత్రం 12వ స్థానం మరియు 12వ స్థానాధిపతి ప్రమేయం అనేది అత్యంత ప్రధానమైంది. అందుకని 12వ స్థానం చాలా మంది బాగా దృష్టి పెడతా ఉన్నారు. దాంతోపాటు 1వ స్థానం 9వ స్థానం 12వ స్థానం ఈ 2 స్థానాల కంటే ఎక్కువ 12వ స్థానానికి బాగా దృష్టి పెడతా ఉంటారు. 12వ స్థానాధిపతి ప్రమేయం లేకుండా విదేశాలు స్థిరపడటం అనేది స్థిర నివాసం అనేది అసలు సాధ్యపడదు. అసలు అది ఇక్కడ ముఖ్యంగా ప్రధానమైన విషయం ఒకటి గ్రహించాలి మనం. ఏంటంటే ఈ కలయికలో గురుగ్రహం యొక్క పాత్ర అనేది ఒకసారి మనం తెలుసుకోవాలి. పైన చెప్పేటువంటి యోగాల్లో లేక కలయికలో గురుగ్రహ సంబంధం కలిగి ఉంటే ఆ వ్యక్తి మాతృభూమి నుండి విదేశాలు వెళ్ళడానికి అడ్డుపడుతూ ఉంటుంది. గురుగ్రహం యొక్క ప్రాముఖ్యత కూడా మనకు తెలుసుకోవాలి. గురుగ్రహం కూడా ఏ విధంగా ఉంది విదేశం వెళ్ళేటప్పుడు. గురుగ్రహంతో పైన చెప్పేటువంటి గురుగ్రహంతో సంబంధం కలిగి ఉన్నాయా లేదా అనే విషయాలు మనం చూడాలి. గురుగ్రహం అక్కడ ఏంటంటే బలహీనంగా ఉండాలి. బలంగా ఉంటే మాతృభూమిని వదిలిపెట్టి బయటికి వెళ్ళలేడు. బలహీనంగా ఉంటే మాతృభూమిని బయట పెట్టి వెళ్ళిపోవడానికి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఇస్తాడు. బలంగా ఉంటే అడ్డుపడుతూ ఉంటాడు. ముఖ్యంగా జాతచక్రంలో విదేశీ ప్రయాణం కూడా అంచనా వేయడం కొన్ని ముఖ్యమైనటువంటి సూత్రాలు మనకి చెప్పబడుతూ ఉంటాయి. మరి ఎందుకు ఇంతకనం మనకి విదేశానం అంటే అది ఒక పాపత్వం మనకి. కానీ ఇప్పుడు అది శుభత్వంగా అందరూ మనం చెప్పుకోవాల్సి వస్తూ ఉంది.
మనకి విదేశీ ప్రయాణం విషయంలో అంచనా వేయడం కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఏంటంటే, లగ్నం నుండి చతుర్థ స్థానము లేక చతుర్థ స్థానాధిపతి బాధపడవలసి ఉంటుంది. లగ్నం నుంచి చతుర్థ స్థానము ఏదైనా కావచ్చు, అది 4వ స్థానం, చతుర్థ స్థానం లేదా చతుర్థ స్థానాధిపతి బాధపడవలసి ఉంటుంది. రాహు కేతువు చతుర్థ స్థానం లేక చతుర్థ స్థానాధిపతి సంబంధం కలిగి ఉండాలి, లేదా నక్షత్ర పరివర్తన జరిగి ఉండాలి. మళ్ళీ వినండి, లగ్నం నుంచి చతుర్థ స్థానము, చతుర్థ స్థానం పాపగ్రహాన్ని ఉండాలి, పాపగ్రహాలను ఉండాలి, లేదా చతుర్థ స్థానాధిపతి చతుర్థ స్థానాధిపతి బాధపడాల్సి ఉంటుంది. రాహుకేతు చతుర్థ స్థానము లేక చతుర్థ స్థాన సంబంధం కలిగి ఉన్నట్టయితే, అది నక్షత్ర పరివర్తన జరిగి ఉన్నట్టయితే విదేశాలలో మనకి మంచిగా స్థిరపడటానికి అవకాశం ఇస్తాడు. చతుర్థ స్థానం బలహీనంగా ఉండి చతుర్థ స్థానాధిపతి 6 గాని 8 గాని 12 లాంటి దుస్థానాలు ఉన్నప్పుడు స్థానిక విదేశాలు స్థిరపడటానికి మాతృభూమిని వదిలేస్తాడు. అక్కడ స్థిరపడటానికి, స్థిర నివాసం కలిగించడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంటుంది. కాబట్టి ఇక్కడ మెయిన్ పాత్ర ఏది వహించింది? మనకి 4వ స్థానం కొద్ది పాత్ర వహించింది, 12వ స్థానం మెయిన్ పాత్ర వహించింది. ఈ సంబంధాలన్నింటి కూడా మన లగ్నం నుంచి మరియు చంద్రుడి నుంచి, అదేవిధంగా D9 చార్ట్లో, D4 చార్ట్లో కూడా మనం మొత్తం చూడాలి. ఒక రాశిచక్రం ఒకటి చూస్తే సంబంధం కాదు, D9 చూడాలి, D4 చూడాలి, ఈ విధంగా మనం చూస్తూ ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే వ్యక్తి జాతకంలో 9వ స్థానం, అదేవిధంగా 12వ స్థానం, 9వ స్థానం కానీ 12వ స్థానం యొక్క 12వ స్థానం జలతత్వ రాశుల్లో లేక చరరాశులు ఉండటం లేక వ్యక్తి యొక్క జాతకంలో 9వ స్థానం కానీ 12వ స్థానం కానీ జలతత్వ రాశుల్లో కానీ చరరాశుల్లో కానీ ఉండాలి లేకపోయినట్టు. అదేవిధంగా 9వ స్థానాధిపతి 12వ స్థానాధిపతి చరరాశుల్లో లేక జలతత్వ రాశుల్లో స్థితి పొంది ఉన్నట్టయితే విదేశీ ప్రయాణం ఇక్కడ సూచిస్తూ ఉంటారు. అందుకని మీకు జలతత్వ రాశులు, చరరాశులు ఇవన్నీ కూడా ఏంటంటే కాలు నిలకలు లేనటువంటి రాశులు. మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే, చతుర్థ స్థానాధిపతికి 9వ స్థానం స్థితి ఉండడం, చతుర్థ స్థానాధిపతికి 9వ స్థానం స్థితి ఉండడం అంటే చతుర్థ స్థానాధిపతి 9వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానాధిపతి కలియక చెందడం వల్ల ఆ రాశి చరరాశి అదేవిధంగా జలతత్వ రాశి అయ్యి ఉన్నట్టయితే ఉన్నత విద్యాయోగం కోసం విదేశీ ప్రయాణానికి సూచిస్తూ ఉంటుంది. ఏదైనా సరే విదేశం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జాతకంలో ఒకటే బండ గుర్తు, చరరాశులు జలతత్వ రాశులకు ఎక్కువ విదేశాన్ని కలగజేసేటువంటి జాతకాలు చాలా ఎక్కువగా ఉంటాయి, స్థిరపట్ట అవకాశం ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా చతుర్థ స్థానాధిపతి 12వ స్థానాధిపతి స్థితి పొందినప్పుడు కూడా ఆ వ్యక్తి తన స్వస్థలంలో కాకుండా విదేశాల్లో మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఇస్తాడు. అందుకని చతుర్థ స్థానాధిపతి 12వ స్థానం ఉన్న జాతకులకి అసలు విదేశాన్ని భోగం అన్నమాట, యోగం అది. ఇక్కడ చతుర్థ స్థానాధిపతి పాపత్వం పొందుతున్నాడు. పాపత్వం పొందటం వల్ల అప్పట్లో విదేశాన్ని లేదు కాబట్టి ఇతర ప్రాంతాలకు పోయాడు కాబట్టి నష్టం అన్నమాట. ఆ విధంగా మనము చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా D10 చార్ట్ మనకేంటి? వృత్తి స్థాన చార్ట్, భుక్తి చార్ట్. D10 చక్రంలో మనకి 5, 9, 12 స్థానాధిపతులు కలియక ఆ వ్యక్తి యొక్క వృత్తిపరంగా విదేశాలకు వెళ్ళేటట్టుగా చేస్తాయి. అలాంటి వ్యక్తి తమ యొక్క నైపుణ్యంతో విదేశాల్లో ఉన్నతమైన శిఖరాన్ని అందుకుంటూ ఉంటారు. D10 చార్ట్లో మనకి ఏంటంటే 5, 9, 12 స్థానాధిపతుల మధ్య కలయిక కానీ, దృష్టి కానీ, పరివర్తనం కానీ D10 చార్ట్లో ఉన్నట్టయితే విదేశాలు అసలుకి రాజభోగ భాగ్యాలు అనుభవిస్తాడు. కాబట్టి D10 చార్ట్లో మనకి 5, 9, 12 స్థానాధిపతుల కలయిక కానీ, దృష్టి కానీ, పరివర్తనం కానీ అది భోగం, అది గమనించాడు మన D10 చార్ట్లో కూడా. D1 చార్ట్ ఒకటేగా చూడాల్సింది. రాహు 12వ స్థానంలో 9వ స్థానాధిపతి కలయిక జరిగి అది జలతత్వ రాశి అయి ఆ వ్యక్తి విదేశీ ప్రయాణం రాహు దశ లేక అంతర్దశల్లో ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది.
రాహు 12వ స్థానంలో ఉండి 9వ స్థానాధిపతితో కలయిక జరిగి, రాహు 12లో ఉన్నాడు, 9వ స్థానాధిపతి కలయిక చేశాడు. కలయిక చేసినప్పుడు ఆ 12వ స్థానము జలతత్వ రాశి ఏందనుకోండి, ఆ వ్యక్తి విదేశీ ప్రయాణం రాహు దశలో కానీ రాహు అంతర్దశలో కానీ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. 12వ స్థానం రాహు కానీ శని కానీ ఉంటే విదేశాలు స్థిర నివాసాన్ని ఇవ్వగలవు. 12వ స్థానం రాహువులు శనులు ఇద్దరు కూడా ఉన్నట్టయితే విదేశాలు స్థిర నివాసాన్ని ఇవ్వగలుగుతూ ఉంటాయి. 7వ స్థానాధిపతి మరియు 7వ స్థానం 8, 9, 12 స్థానాలు. 7వ స్థానాధిపతి కానీ 7వ స్థానంలో కానీ 8వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి 12వ స్థానాలు, ఈ 3 వాడి యొక్క అధిపతుల చేత సంబంధాలు కలిగి ఉన్నట్టయితే, అంటే 7వ స్థానాధిపతికి 8, 9, 12 స్థానాధిపతితో సంబంధాలు కలిగి ఉంటే వివాహం తర్వాత విదేశీ ప్రయాణం సూచిస్తాడు. వివాహం తర్వాత అదేవిధంగా లగ్నం మరియు లగ్నాధిపతి ఇద్దరు కూడా మనకి లగ్నం చరరాశి, లగ్నాధిపతి కూడా చరరాశిలో ఉన్నట్టయితే, లేదు లగ్నం ద్విషభ రాశుల్లో, లగ్నాధిపతి ద్విషభ రాశుల్లో స్థితి పొంది ఉన్నట్టయితే, అంటే లగ్నం కానీ లగ్నాధిపతి చరరాశిలో కానీ ద్విషభ రాశిలో కానీ స్థితి పొంది ఉన్నట్టయితే విదేశీ ప్రయాణాన్ని సూచిస్తూ ఉంటుంది. లగ్నం వ్యక్తిత్వాన్ని సూచిస్తుందని చెప్పాను మీకు. కాబట్టి వ్యక్తిత్వాన్ని సూచించే గ్రహం కాబట్టి చర్రాశిలో లేక ద్విషభ రాశిలో స్థితి పొందినట్టయితే ఆ వ్యక్తి విదేశాల్లో ప్రయాణం చేసే అవకాశాన్ని మెరుగుపరచగలుగుతూ ఉంటుంది. విదేశాల్లో స్థిర నివాసం ఉంచగలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి చరరాశి ద్విషభ రాశికి సంబంధించిన విషయాలు మనం చాలా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. మరి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం విదేశాలకు వెళ్ళే సమయం ఎప్పుడు అనే క్వశ్చన్ కూడా మనము మాట్లాడుకోవాలి. ఎక్కువ శాతం కూడా విదేశానికి సంబంధించిన విషయాల్లో అందరూ బండ గుర్తులు రాహు కేతు. రాహు వచ్చిన విదేశాన్ని వెళ్తారు, కేతు వచ్చి స్వదేశం వస్తారు. ఇది ఒక బండ గుర్తుగా ఉంటూ ఉంటుంది. మరి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా విదేశాలకు వెళ్ళే సమయం ఎప్పుడు? జాతచక్రంలో మనకి ఏంటంటే వ్యక్తికి విదేశాలకు వెళ్ళడానికి తగినంత అవకాశాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి కొన్ని సమయాల్లో విదేశాల ప్రయాణానికి వెళ్ళవచ్చు. అది ఎప్పుడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే నెక్స్ట్ క్లాస్లో మనము జ్యోతిష్ శాస్త్ర ప్రకారం విదేశాలకు వెళ్ళే సమయాన్ని ఏ విధంగా ఉంటుంది మనం వివరంగా తెలుసుకుందాం. క్లాస్ బాగా లెంతీగా అయింది ఇప్పటికే. కానీ నెక్స్ట్ క్లాస్లో విదేశాలకు వెళ్ళే సమయం ఏ విధంగా మనం తెలుసుకునే విషయాలు మనం తదుపరి క్లాస్లో వివరంగా తెలియజేస్తాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోని మీరు తప్పకుండా మీరు చూడండి.